బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, నాయనా నువ్వు చేసిన తపస్సుకి రాజర్షివయ్యావు. ఇక నుంచి నువ్వు మహారాజువి కాకుండా రాజర్షి విశ్వామిత్రునిగా పిలువబడతావు అని చెప్పాడు. విశ్వామిత్రుడికి అది సరిపోలేదు. అతనికి బ్రహ్మర్షిత్వము కావాలి. ఇక్కడ చూడండి, ముందుగా రాజర్షి, తర్వాత ఋషి, తర్వాత మహర్షి, ఆ తరువాత బ్రహ్మర్షి అవ్వగలుగుతారు. ఏదైనా గొప్ప పని సాధించాలంటే ముందు ఇలాంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఖచ్చితంగా ఉంటుందని నేర్పుతుంది. ఇది ఇలా ఉండగా సైడ్ న ఇంకొక స్టోరీ నడుస్తుంది. త్రిశంకు అనే రాజుకి ఒక పిచ్చి కోరిక కలిగింది. తాను శరీరంతో స్వర్గానికి వెళ్లాలనే పిచ్చి కోరిక కలిగింది. వెంటనే వెళ్లి వశిష్ఠుని దగ్గర తన కోరిక చెప్పాడు. ఎవరైనా సరే పుట్టినవారు మరణించక తప్పదు. ఖచ్చితంగా శరీరం పడిపోవాల్సిందే. ఆత్మలు మాత్రమే స్వర్గానికి వెళ్తాయి. శరీరంతో వెళ్లడం కుదరదు అని చెప్పాడు. కానీ అతను ఒప్పుకోలేదు. వెంటనే వశిష్ఠుని కొడుకుల దగ్గరికి వెళ్లి మళ్ళీ అదే కోరిక కోరాడు. వారు కూడా తాము తండ్రి గారు చేయలేంది మేము చేయలేము, అది ధర్మం కాదు, ఖచ్చితంగా పుట్టిన శరీరం పడిపోవాల్సిందే అని చెప్పారు. అప్పుడు త్రిశంకు, నేను వేరే గురువును వెతుక్కుంటాను మీ వల్ల కాకపోతే అని అంటాడు. ఇంతటి అధర్మమైన కోరిక కోరుతున్నాడు కాబట్టి వాడిని చెండాలడు అవుగాక అని శపించాడు. అంటే చెండాలంగా మారిపోవు అని శపించారు. ఇక్కడ మీరు గమనించండి, ఇలాంటి వారు మన మధ్యలో కూడా ఉంటుంటారు. మీరు ఎంత చెప్పినా సరే వాడు అనుకున్నదే చేస్తానంటాడు. అలాంటి వారు ఎవరున్నారో మీ చుట్టుపక్కల చూసి చెప్పండి. అలా అంత అందమైన రాజు కాస్త నల్లగా మారిపోయాడు. అతని బంగారు ఆభరణాలు కాస్త ఇనుప ఆభరణాలుగా మారిపోయాయి. ఇతను వెళ్లి విశ్వామిత్రుని అడుగుతాడు. వశిష్ఠుడి కొడుకులు తాను కోరిన కోరిక తీర్చలేదని చెబుతాడు. అప్పుడు విశ్వామిత్రుడికి ఆశ్రయింది. తాను గనుక వశిష్ఠుడి కొడుకులు కాని చెయ్యలేని పని గనుక చేస్తే తాను వశిష్ఠుడిని గెలిచిన వాడు అవుతాడని కోరుకున్నాడు. వెంటనే అతను ఆ పని చేసి పెడతానని చెప్పాడు. మిగిలింది పార్ట్ 2లో చూద్దాం.